నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, డబ్బులు ఇరుక్కుపోయాయి, ఎవరికో ఇచ్చాము మేము, డబ్బులు ఇరుక్కుపోయాయి అని చెప్పేటటువంటి బాపత చాలా ఎక్కువైపోయింది సార్. అంటే అప్పులు పెరిగిపోయాయని ఎలా అయితే చెప్తున్నారో, డబ్బులు ఇరుక్కుపోయాయి అని కూడా అలా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ఈ డబ్బులు? జనాలకి అర్థం కావట్లేదు. డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారు ఒకళ్ళని నమ్మి? పోనీ అదేదో కొంచెం డబ్బులు కాదు, లక్షలకి లక్షలు, మళ్ళీ మాట్లాడితే కోట్లు ఇస్తున్నారు. ఇరుక్కుంటున్నాయి. ఎలా వాటిని మళ్ళీ బోల్డ్ అంత స్ట్రెస్ కదా, అసలు ఎలా రాబట్టుకుంటారో ఏంటో ఏమి తెలియనటువంటి అగమ్యమైనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నేను అన్నట్టుగా లక్షలో కోట్లో వాళ్ళ స్థాయి. కొంతమంది ఇంకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక 4 లక్షలు 3 లక్షలు వేలల్లో ఇచ్చే వాళ్ళు కూడా స్టక్ అవుతుంది. ఎందుకు ఇది ఇట్లా మనీ అనేది స్టక్ అవుతుంది? ఎట్లా ఆ మనీ మనకి రిటర్న్ రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళ జన్మజాతకంలో స్ట్రక్ అయ్యే యోగం అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రెండు ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం ఒక జాతకురాలు ఒక అతనికి డబ్బులు ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అంటే, వాళ్ళు ఏదో దేంట్లో వేరే దాంట్లో ఎందులో కరెన్సీలో పెడతాం, 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది మాకు. సో అందుకని మేము 60% మీకు 40% ఇస్తాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే, 1,00,000 పెడితే 1,00,000 వచ్చేస్తుంది ప్రతి నెల, మాకు 60 మీకు 40. లక్ష చెప్తానండి, ఏదో 1000 రూపాయలు వచ్చిందంటే ఒక అర్థం వచ్చేస్తున్నాను. కానీ వీళ్ళు నిజంగా వీళ్ళు తెలియక పాపం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. అంటే మోసాలు ఎలా ఉన్నాయి చెప్పడానికి మీకు, అంటే ఇంకెవరు మోసపోకుండా చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. సరిగ్గా నెల దాటగానే ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం 10 రోజులు తిప్పి, దాని తర్వాత ఇంత ట్రాన్సాక్షన్ జరిగినందుకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది మాది, నేను అండర్ గ్రౌండ్లో ఉన్నా, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే మీరేం చెప్పకండి, ఇట్లాంటివన్నీ క్రియేట్ చేయడం. వీళ్ళు ఏమనుకుంటాము, వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉండవు. ఆ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక అకౌంట్తో చేసుకోరు, వీళ్ళు రకరకాల అకౌంట్స్తో ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడే మనకు అర్థం అవ్వాలా అర్థం మోసం ఇది మోసం అని, లేదంటే క్యాష్ ఇస్తున్నాము అంటే కూడా ఇది ఒకటి. అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒకటి మోసపోయే యోగం ఉంటుంది. అంటే చంద్రుడు పాడవుతాడు. ఎప్పుడైనా మోసపోయే యోగం ఉందంటే చంద్రుడు పాడవుతాడు. ఎందుకంటే చంద్రుడు మనసుకు కారకుడు. మనసు కకలావికలంగా అక్కడ లాజిక్ ఆలోచించదు, వాళ్ళు తొందరగా మోసపోతారు. అందుకే చిన్నపిల్లలకి అది ఒక ఏదో చూపించి గబుక్కుని నోట్లో అన్నం పెడతాం మనం, అంటే వాళ్ళు మైమర్చిపోయేలా జరుగుతుంది చంద్రుడు పాడైతే కనుక. చిన్నపిల్లలకి చంద్రుడు అంత స్ట్రాంగ్ గా ఉండడు, చిన్నపిల్లలు కాబట్టి. రెండవది బ్లాకింగ్ మనీ యోగం అని ఉంటుంది. దీనికి ఒక కొంతకాలం క్రితం ఒక జాతకం చూసినప్పుడు నేను జాతకం చూసి, ఏమంటే మీకు ఇప్పుడు బ్లాకింగ్ టైం నడుస్తుంది, పెద్ద బిజినెస్ మ్యాన్ అతను, బ్లాకింగ్ టైం నడుస్తుంది, ఇప్పుడు మీరు మనీ ఎవరికైనా కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్న. ఆయన ఒక దగ్గర పెద్ద చిట్టి వేశాడు, పెద్ద మొత్తం అమౌంట్ చిట్టి. ఆ మనీ అతను ఐపి పెట్టేశాడు. అంటే మీకు బ్లాకింగ్ టైం నడిచేటప్పుడు మీరు చిట్స్ కడుతున్నారా, ఎవరికైనా ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఒక్కొక్కసారి ఎలా జరుగుతాయంటే, ఎవరికో ల్యాండ్ కొనుక్కుంటాం కదా, అడ్వాన్స్ ఇస్తాం, సరైన పత్రాలు రాసుకుని అడ్వాన్స్ ఇచ్చినట్టుగా, సరే ఏముంది నెక్స్ట్ వీక్ కదా అనుకుంటాం. తర్వాత వస్తే ఆ వ్యక్తి అడ్వాన్స్ తీసుకొని ఏదో ఎవరో చచ్చిపోయాడు అంటాడు, ఇంకో ఎక్కడికి వెళ్తున్నా అంటాడు, ఊరు వెళ్ళాను అంటాడు, ఒంట్లో బాగాలేదు అంటాడు, రకరకాలుగా తిప్పుతూ ఉంటాడు. అంటే ఇక్కడ 12వ స్థానము బ్లాకింగ్ యోగాలను కొన్ని ఉంటాయి. అంటే ధనాధిపతి బ్లాకింగ్ యోగాలో ఉంటాడు, కొంతమందికి కేతువుతో సంబంధాలు ఉంటాయి. అలాంటప్పుడు దానికి సంబంధించిన దశ గోచారము ఆ పర్టికులర్ ఇయర్స్లో, అంటే దానికి కొన్ని ఎవ్రీ ఇయర్ బ్లాకింగ్ యోగా ఉందనుకోండి, ఎవరి జన్మ జాతక చక్రంలో మనీ బ్లాకింగ్ యోగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాకింగ్ యోగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్రొఫెషన్ బ్లాకింగ్ యోగా ఉంటుంది, అంటే వాళ్ళ ఎప్పుడు ప్రొఫెషన్ ఏదో రూపంలో ఆగిపోతూ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు పర్టికులర్గా మనీ బ్లాకింగ్ యోగా విత్ ఇన్వెస్ట్మెంట్ యోగాతో కనెక్ట్ అయితే ఆ ఇయర్లో ఆ కొన్ని మంత్స్లో మనీ పెట్టకూడదు, వీళ్ళు పెట్టేస్తారు, బ్లాక్ అయిపోతుంది. అలాంటప్పుడు దీనికి పరిహారం ఏమిటి అంటే, గణపతి ఆరాధన ది బెస్ట్ పరిహారం. కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము. మోసపోయారు అనుకోండి, రాహు దగ్గర కూడా చేయాలి. రాహు, శని, చంద్ర ఈ 3 గ్రహాల దగ్గర చేయాలి. మోసపోయామండి, ఇందాక నేను చెప్పాను
వీళ్ళకి లక్షిస్తే లక్ష వస్తాయి మాకు, మీకు మోసపోవడం. 40 ఇవ్వడం మాకేముంది అంటే వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళ లాజిక్ ఉంటుంది కదా, ఎంతో కొంత అరే నాకు 40,000 ఎలా ఇస్తాడు, 30,000 ఎలా ఇస్తాడు ప్రతి నెల నేను లక్షిస్తే అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నాకు 1,00,000 వస్తుంది నీకు 30 ఇవ్వడం ఏముంది. Yeah. మనకు కూడా ఏమనిపిస్తుంది, వాడికి 1,00,000 వస్తుంది ఇంకా 60 తీసుకుంటున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే భ్రమపరుస్తారు అలా, Right. మొత్తానికి మొత్తానికి సున్నం అని కాదు, తెలియట్లేదు. తెలియట్లేదు. అట్లా అలా ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ లో చిన్నప్పటి నుంచి కొన్ని స్టేజ్ లో వాళ్ళకి అర్థమవుతుంది నేను బాగా ఎక్కువ మోసపోతున్నాను అనుకునేటువంటి వారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి దుర్గా నామాన్ని స్మరించాలి. ఓం దుమ్ దుర్గాయ నమః. ఖచ్చితంగా వీళ్ళు మోసపోకుండా అమ్మవారు ఆపుతుంది. రెండవది శని, రాహు, చంద్ర ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇది పూరితంగా పోతున్నాయి డబ్బులు అంటే. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ అవుతాయి. అంటే అట్లాగా ఒక పెద్దదేదో ఒక కమ్యూనిటీ హాల్ కడదాం అనుకుంటాడు, లేదా ఇల్లు కట్టుకుంటాడు, లేదా ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు. అతనికి ఎక్కడో డబ్బులు వస్తాయి అనుకుని ఉన్న డబ్బులు పెట్టేసరికి అక్కడివి రావు, ఇక్కడివి అయిపోతాయి. మట్టి, ఇసుక, కంకర రూపంలో మారిపోయింది డబ్బులు. అది కట్టేసాడు, ఆ గోడను తీసి అమ్మలేడు. అవును కదా. ఇప్పుడు ఉట్టి ల్యాండ్ అనుకోండి అమ్ముకుంటాడు, సగం కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని అది అమ్ముతా అంటే కూడా ఎగ్జాక్ట్లీ దానికి value రాదు. అట్లా బ్లాక్ అయిపోతాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్లాకింగ్ యోగాస్ నడుస్తుంటాయి. ఆ బ్లాకింగ్ యోగాస్ జన్మజాతకంలో ఏ ఇయర్స్ లో ఏ మంత్స్ లో ఉన్నాయి అందరికీ ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే అందరి డబ్బులు బ్లాక్ అవ్వట్లేదు, కొంతమందికి అవుతున్నాయి. సో మీకు ఏమైనా ఉందా ఉంటే ఏ ఇయర్ లో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంది, ఆ పర్టికులర్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే మంచిది. మనం ఏమనుకుంటాం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమని చిట్టి కడుతున్నా, చిట్టి కూడా ఇంకోటి దగ్గర నీ డబ్బులు ఉన్నాయి, అసలు అలా ఎందుకు ఇవ్వాలి? ఆ చిట్టి ఎత్తేసుకుంటే వేరే విషయం, ఆ డబ్బు మన దగ్గర ఉంటాయి. ఎత్తేసుకున్నా కూడా ఎంతో కొంత మనం ఇంట్రెస్ట్ కడతాం. గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, సేఫ్ గా బ్యాంక్ లో వేసుకుందాం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటారంటే ఈ చిట్స్ ఎందుకు కడతారంటే ఇప్పుడు బయటకు అప్పు తీసుకొచ్చాం అనుకోండి, అప్పు వడ్డీ ఎంత ఉంటుందో చిట్టీలో మెయిన్ కట్టేది అంత ఉంటుంది. చాలా అప్పుడు అయిపోతుంది అప్పు అంతా క్లియర్ అయిపోతుంది కదా అనే భావంతో తీసుకుని ఉంటారు. కొన్నిసార్లు చిట్స్ వేసే వాళ్ళు కూడా బ్లాక్ అవుతారు, వేరే వాళ్ళందరూ పాడేసిన వాళ్ళు కట్టరు డబ్బులు వీళ్ళకి. చిట్టి పాపం అదొకటి ఉంది, వాళ్ళు జెన్యూన్ గానే ఉంటారు. జెన్యూన్ గా ఉండే వాళ్ళని జనాలు మోసం చేస్తారు, జనాలు లేని వాళ్ళని జనాలు మోసం చేస్తారు. రెండు అలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మనకి సర్టిఫైడ్ ఉన్నవో లేకపోతే గవర్నమెంట్ తో అనుసంధానమై ఉన్నవో చేసుకుంటే ఎంతో కొంత మనకి ఇప్పుడు రకరకాల చిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి కదా సార్, చూసుకొని చేసుకోవాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. రైట్. ఎనీవేస్ ఇక ఇట్లా బ్లాకేజ్ ఏర్పడడానికి వాస్తు కూడా ఏమైనా రోల్ ని ప్లే చేస్తుంది? రోల్ ప్లే చేస్తుంది. ఉత్తరం పాడైనా లేకపోతే వాయువ్యం పాడైనా పడమర పాడైనా కూడా బ్లాక్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఆగ్నేయం పాడైతే కూడా అవుతుంటాయి. అంటే ఉత్తరము, పడమర, వాయువ్యం, ఆగ్నేయం ఈ 4 స్థానాలు ప్రధానంగా చూసుకోవాలి. అక్కడ ఏదైనా సరే మనకి టాయిలెట్స్ కట్టినా బ్లాక్ అవుతుంటాయి. ఎందుకంటే అవన్నీ మనీ జనరేటింగ్ పాయింట్స్. ఇప్పుడు ఆగ్నేయం ఉందనుకోండి మనీ జనరేట్ అయ్యే పాయింట్, పడమర ఉందనుకోండి లాభం రావాల్సిన లాభం బ్లాక్ అయిపోయిందండి అంటూ ఉంటారు. పడమర వాయువ్యం అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్స్ బ్లాక్ అవుతాయి ఒకసారి, మాది బ్లాక్ అయిపోయింది మా అకౌంట్ అంటూ ఉంటారు వాయువ్యం. ఉత్తరం మెయిన్ మనీ బ్లాక్ అయిపోతుంది ఉత్తరంలో కనుక, మెయిన్ కాబట్టి. సో ఇవి ఇక్కడ వాష్రూమ్స్ లేకుండా చూసుకుంటూ అక్కడ కలర్స్ కూడా ఒక్కోసారి ఉత్తరంలో రెడ్ గానీ ఎల్లో గానీ కలర్స్ వేస్తే కూడా కొన్ని బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి, కొత్త అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు. వైట్ కలర్ ఉంటే మంచిది, ఉత్తరంలో వైట్ ఉంటే మంచిది. అట్లాగా ఇప్పుడు ఆగ్నేయంలో కూడా కాస్త గ్రీన్ రెడ్డిష్ కలర్స్ ఉంటే మంచిది. అట్లా పడమర కూడా ఎల్లో ఉంటే మంచిది. రైట్. అట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా ఈ బ్లాకేజెస్ నుంచి బయటపడతారు. వారి ధర్మార్జితం ఏదైతే ఉందో అది వారికి సొంతం అవ్వాలి, తద్వారా ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.